మధ్యకాలంలో మనం చూస్తున్నాం, చాలా మంది ఇంట్లో ఆడపిల్లలకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. ఆ తర్వాత జీవితాంతం సఫర్ అవ్వాల్సి వస్తుంది. అదే విధంగా అబ్బాయిల విషయంలో కూడా ఈ విధంగా జరుగుతుంది. అయితే మీకు ఈ విషయం తప్పనిసరిగా తెలియాలి. అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఆఫ్ అండర్ సెక్షన్ 12 ప్రకారం మీకు పెళ్ళవుతుంది, నాకు ఒక హస్బెండ్ వస్తున్నాడు అని మీకు పూర్తి కన్సెంట్ అనేది ఉండాలి. అదే విధంగా అబ్బాయి కూడా నాకు పెళ్ళవుతుంది, నాకు ఒక వైఫ్ వస్తుంది అని మీ ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో ఒక మ్యారేజ్కి మీరు కన్సెంట్ ఇస్తేనే అది వ్యాలిడ్ మ్యారేజ్గా మనం చెప్పుకుంటాం. అది చట్టం దృష్టిలో చెల్లుతుంది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేసి పెళ్లికి ఒప్పించినట్లయితే వాళ్ళపై మీరు కఠినమైన చర్యలు తీసుకోవచ్చు. అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఆఫ్ అండర్ సెక్షన్ 12 ప్రకారం వాళ్ళకి శిక్ష పడుతుంది. అయితే మీరు ఈ పిటిషన్ అనేది మీకు పెళ్ళైన సంవత్సరం లోపే మాత్రమే దాఖలు చేయాలి. సంవత్సరం దాటిన తర్వాత మీరు డైవర్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా మీ మ్యారేజ్ విషయంలో మిమ్మల్ని ఫోర్స్ చేసి ఒప్పించలేరు. ఎవరితో ఉండాలనేది, ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది పూర్తిగా మీ అంగీకారం మీదే ఆధారపడి ఉంటుంది. లా తెలుసుకోండి. మరింకెన్నో లీగల్ విషయాల కోసం మన